Good morning class. Welcome to your daily current affairs on paper Hindu. We'll see what are the important articles for today. Right. So yes, this is an updated article, like update article ante. Israel tell Palestinians to leave the northern Gaza. So capture chesaru kada aa place ni. Aa place lo basically evaru unnaru Palestinians unnaru ruled by Hamas. సో పొలిటికల్ పార్టీ అక్కడ ఉన్నది వచ్చి హమాస్ వాళ్ళ పార్టీ ఉంది అండ్ రైట్ నౌ వాళ్ళని క్యాప్చర్ చేసి పాలస్తీనియన్ గాజా నుంచి వెళ్ళిపోమని చెప్పారు. గాజా నార్థన్ స్ట్రిప్ ఏదైతే ఉందో గాజా స్ట్రిప్లో ఉన్న నార్థన్ పార్ట్ నుంచి వాళ్ళని వెళ్ళిపోమని చెప్పారు. రైట్. సో మిలిటరీస్ అన్ప్రెసిడెంటెడ్ ఆర్డర్ అహెడ్ ఆఫ్ ఎ పాసిబుల్ గ్రౌండ్ ఇన్వేషన్ ట్రిగర్స్ పానిక్ అండ్ మాస్ ఎక్సోడస్ టువర్డ్స్ సదరన్ పార్ట్. హమాస్ డిస్మిసెస్ ఆర్డర్ యాజ్ అ ప్లాయ్ అండ్ టెల్స్ పీపుల్ టు స్టే ఆన్. సో ఏమైంది, హమాస్ ఏం చెప్పింది, you need to stay there ani. So ipudu violent inka violent avutune undi. As of now, that is an update regarding this particular issue. So Palestinian began a mass exodus from northern Gaza on Friday after Israel's military told some 1 million people to evacuate toward the southern part of the besieged territory, and an unprecedented order ahead of an expected ground invasion against the ruling of Hamas militant group. So Hamas militant group is termed as terrorist group kada. సో ఈ టెర్రరిస్ట్ గ్రూప్ అని చెప్పి వెస్టర్న్ కంట్రీస్ మార్క్ చేసాయి. సో దాని యొక్క చెప్పినవి వినకుండా యూ జస్ట్ గో టు సదరన్ ప్లేస్ సో దట్ ఇక్కడ ఇన్వేజన్ జరుగుతుంది, మిలిటెంట్ యాక్టివిటీ జరుగుతుంది, ఇట్ వుడ్ బి లాస్ టు సివిలియన్, సో యూ ప్లీజ్ వెకేట్ దిస్ ప్లేస్ అని చెప్పింది అనమాట. ఎవరు, ఇజ్రాయెల్ గవర్నమెంట్. సో ఎస్, దట్ ఈస్ అన్ అప్డేట్ ఆన్ దిస్ అండ్ విల్ గో విత్ ద నెక్స్ట్ వన్. More of political news today, very few which are important. So this is regarding Kochi ante Kerala issue. Okay, NGT backs for sustainable tourism policy on islands across country to check impact of climate change. So climatic change impact ఈ యొక్క టూరిజం పాలసీ, ఐ మీన్ సస్టైనబుల్ టూరిజం పాలసీ పెడదాము అని అన్నారు. ఐలాండ్ ప్లేసెస్ ఉంటాయి కదా, ఈ ఐలాండ్ ప్లేసెస్లో ఏం చేస్తారంటే బేసిక్గా ఐలాండ్స్కి ఎందుకు విజిట్ చేస్తాం మనము, టూరిజమే కదా. సో బేసిక్ థింగ్ టూరిజం. సో ఈ టూరిజం వలన అక్కడున్న ప్లేసెస్ సస్టైనబుల్గా ఉండట్లేదు. దట్ మీన్స్ ద టర్నింగ్ అవుట్ కంప్లీట్లీ అగెయిన్స్ట్ ఎన్వైరన్మెంట్ అని చెప్పొచ్చు. ఓకే, సపోజ్ ప్లాస్టిక్ డిస్పోజల్ కావచ్చు, ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ అనేది జరుగుతుంది. సో రైట్ నౌ వాట్ ఈస్ దిస్ అప్డేట్ ఈస్ దట్ ఎన్జిటి చెప్పింది. వాట్ ఈస్ ఎన్జిటి? విచ్ బాడీ, కాన్స్టిట్యూషనల్ బాడీ ఆర్ స్టాట్యుటరీ బాడీ? స్టాట్యుటరీ బాడీ, 2010 ఎస్టాబ్లిష్డ్. సో ఈ యొక్క బాడీ ఏదైతే ఉందో అదేం చెప్పింది అంటే వాళ్ళు ఈ కేసుని టేకప్ చేశారనమాట. ఈ ఇష్యూని గ్లోబల్ వార్మింగ్ ప్లస్ రైజ్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ అండ్ రైజ్ ఆఫ్ సీ లెవెల్ కెన్ కాజ్ హ్యూజ్ ఇంపాక్ట్ ఎస్పెషలీ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ అండమాన్ నికోబార్ అండ్ ఈ లక్షద్వీప్, ఈ ప్లేస్లో హైయెస్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఎస్పెషలీ ద క్లియర్లీ మెన్షన్డ్ హియర్, జస్ట్ సెకండ్, ఎస్, సి అండమాన్ అండ్ లక్షద్వీప్ ఐలాండ్స్కి మేజర్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇవి ఎట్లా అంటే, ఎందుకు అవి అంతలా ఇంపాక్ట్ ఉండొచ్చు సడన్ గ్లోబల్ వాటర్ రైజ్ అంటే, ఈ యొక్క ఐలాండ్స్ కరెక్ట్గా ఆ ఒక్క లెవెల్ మీదే ఎగ్జాక్ట్ కరెక్ట్గా చెప్పాలంటే ఎట్లంటే, వాటర్ ఫ్లో ఇది అనుకోండి, రివర్ వాటర్ ఫ్లో దాని మీద జస్ట్ 1 ఇంచ్ లేయర్గానే ఉందన్నమాట. లైక్ ఇట్స్ నాట్ కంప్లీట్లీ అ బిగ్ హిల్ విచ్ కెన్ ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ హై వాటర్ రైజ్ లెవెల్. సో ఇమీడియట్గా ఎప్పుడైతే ఈ వాటర్ లెవెల్ అనేది రైజ్ అవుతుందో ఇది సబ్మర్జ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ. సో ఇది ఇంపాక్ట్ అండమాన్కి లక్షద్వీప్కి ఎక్కువ ఉంది. కాబట్టి ఎన్జిటి వాట్ ఇట్ హ్యాస్ టోల్డ్, సస్టైనబుల్ ఎకో టూరిజం. సో సస్టైనబుల్ టూరిజం అనేది మనం పెట్టుకోవాలి. సో వీ నీడ్ టు హ్యావ్ అ పాలసీ ఫ్రేమ్వర్క్ ఆన్ దిస్ అని చెప్పుకొచ్చింది అనమాట. సో దిస్ కమ్స్ ఆఫ్టర్ ఒక పర్టికులర్ హిందూలో ఒక ఆర్టికల్ వచ్చిందనమాట విచ్ స్టేటెడ్ లైక్ ఇండియా సింకింగ్ ఐలాండ్స్. సో ఈ ఐలాండ్స్ సింక్ అయిపోతున్నాయి. ఇది జాగ్రఫికల్గా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. వెన్ యూ రీడ్ జాగ్రఫీ యూ విల్ అండర్స్టాండ్ దట్ దీస్ ఆర్ హ్యూజ్లీ వల్నరబుల్. దట్ ఈస్ వై వీ ఫోకస్ మోర్ ఆన్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్, క్లైమేటిక్ చేంజ్ గురించి. నిన్న కూడా చూసాం మనం ఒక ఆర్టికల్, వాట్ ఇట్ హ్యాస్ మెన్షన్, పార్లమెంటరీ సమిట్ జరిగింది కదా, పార్లమెంటరీ మీటింగ్ జరిగింది, స్పీకర్స్ అందరూ అక్కడ మీట్ అయ్యారు, P20. ఆ మీటింగ్లో కూడా వాట్ వీ ఆస్క్డ్, ఇంటిగ్రేటెడ్ ప్లాన్తో వెళ్దాం క్లైమేట్ చేంజ్. ఇట్స్ నాట్ అబౌట్ వన్ పర్టికులర్ గవర్నమెంట్, ఎవ్రీ వన్ హ్యాస్ టు డూ ఇన్ ఎ ఇంటిగ్రేటెడ్ మేనర్ అని చెప్పి. వై? బికాస్ ఇఫ్ climate change impacts and if the water level rises or if global warming occurs, then the first majorly impacted country, in one of the first majorly affected countries, India will also be the one. Worst affected లో ఇండియా కూడా ఒకటి ఉంటుంది. మన ఐలాండ్స్ అని సమ్మర్జ్ అయిపోయే సిచ్యువేషన్లో ఉన్నాయి. సో ఎస్,
So an expert panel set up by National Green Tribunal to frame policies and measures to protect the submerging islands due to the rise of sea level and global warming has recommended the island specific sustainable development and tourism policy keeping the climate risks in mind. So tourism places lo kuda pollution undakudadu. సో యాంటీ పొల్యూషన్ విధంగా వీళ్ళు మెయింటైన్ చేయాలి. ఏ టైప్ అయిన పొల్యూషన్ అవ్వచ్చు, దట్ కెన్ బి వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్ ఆర్ ఎయిర్ పొల్యూషన్. సో ఆ ప్లేసెస్లో ఉన్నది ఎకో సెన్సిటివ్గా అండ్ ఆల్సో సస్టైనబుల్ డెవలప్మెంట్ వరకు అండ్ ఆల్సో టు ఎన్ష్యూర్ దట్ దెర్ ఈజ్ ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ టూరిజం పాలసీ. ఓకే, సో అది దాని గురించి పాలసీస్కి ఫ్రేమ్వర్క్ అనేది కావాలని డిసైడ్ చేసింది అనమాట. నథింగ్ మోర్ దాన్ దట్ ఈస్ వాట్ దే హ్యావ్ మెన్షన్. దీనికి వాళ్ళు బ్యాక్ డ్రాప్ ఇచ్చారనమాట. మా హిందూలో ఆర్టికల్ రావడం వల్ల వీళ్ళు దీన్ని సియోమోటోగా తీసుకొని ఈ డెసిషన్కి వచ్చారు. ఎస్, దట్ ఈస్ వాట్ దే హ్యావ్ మెన్షన్. హియర్ దర్ ఇస్ అ డేటా విచ్ వీ నీడ్. ద రిపోర్ట్ హ్యాస్ స్టేటెడ్ దట్, ఈ రిపోర్ట్ ఏదైతే హిందూ పబ్లిష్ చేసిందో సింకింగ్ ఐలాండ్స్ ఆఫ్ ఇండియా అని, ద ఇండియా సింకింగ్ ఐలాండ్స్ అని, ఆ రిపోర్ట్ ప్రకారము it stated that several of the country's 1382 islands are under siege from unseasonal cyclonic storms, sea erosion and new development projects. అందుకనే లక్షద్వీప్లోను అండమాన్లోను ప్రాజెక్ట్స్ ఏవైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ వాళ్ళకి కావాలి. దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంది, అక్కడున్న పీపుల్ ఎలా తీసుకుంటున్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దేర్. సో దాని గురించి ఎంత వల్నరబిలిటీ ఎన్ని ఉన్నాయంట, కంట్రీస్ 1382 ఐలాండ్స్ are under siege from unseasonal cyclonic storms and sea erosion and also infrastructure projects. ఇవి ఏమంటే అండర్ ద ఎడ్జ్ ఆఫ్ అఫెక్టింగ్ అనమాట. సో ఎంత వర్స్ట్ ఇంపాక్టెడ్ అయితే ఈ వీటికి వర్స్ట్ ఇంపాక్ట్ ఉంటుంది బికాస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రైట్. సో దట్ ఈస్ వాట్ దే హ్యావ్ మెన్షన్ అండ్ దే హ్యావ్ సజెస్టెడ్. ఈ యొక్క ద రిపోర్ట్ సబ్మిటెడ్ బై దిస్ ప్రిన్సిపల్ బెంచ్ ఏదైతే ఫామ్ అయిందో, ఎన్జిటి ఫామ్ అయిందో, వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఇట్ సజెస్టెడ్ దట్ there should be an alternative climate resilient practices for livelihood on the islands and steps to explore nature based ecosystem restoration. సో ఎకో ఫ్రెండ్లీగా మొత్తం డెవలప్ చేయండి, సింపుల్. దాని యొక్క కామన్ లైన్ ఏంటి అంటే ఎకో ఫ్రెండ్లీగా డెవలప్మెంట్ ఉండాలి అని. సో దానికి యూస్ చేసిన వర్డ్ ఏంటి, టు ఎక్స్ప్లోర్ నేచర్ బేస్డ్ ఎకోసిస్టమ్ రెస్టరేషన్. న్యాచురల్గా అక్కడున్న ఎకోసిస్టమ్ రెస్టోర్ చేసే విధానం. Okay, not by opting any kind of artificial means. Next, it also recommended installation of GPS, GNSS stations with respect to each tide gauge station across the islands to estimate vertical land motion which can accurately quantify the future sea level rise over Andaman and Lakshadweep islands. సో ఏం చేస్తున్నా అంటే టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు జీపీఎస్, జిఆర్ఎన్ఎస్ ఇవన్నీ కనెక్ట్ చేసి ఒక గేజ్ స్టేషన్కి ఇస్తారనమాట. నేను ఆల్రెడీ చెప్పాను, ఒక డిజాస్టర్ అనేది వచ్చింది అంటే ఆ సెన్సార్స్ పెట్టి కూడా మనం దాన్ని ప్రొటెక్ట్ చేసి ఉండొచ్చు అని చెప్పాను. రీసెంట్లీ వెన్ దేర్ వాజ్ ఫ్లడ్స్ ఇన్ సిక్కింలో ఎప్పుడైతే తీస్తా రివర్ ఫ్లడ్ వచ్చిందో, ఐ టోల్డ్ యూ దట్ టెక్నాలజీ వాజ్ వన్ ఆఫ్ ద మేజర్ కాజెస్ ఫర్ దిస్ డిజాస్టర్ అని చెప్పి. టు అవర్ట్ ఆ ఒక డిజాస్టర్ వల్ల వచ్చే లాస్ని ప్రివెంట్ చేయకపోవడం అనేది మేజర్ ఫ్లా వచ్చి బికాస్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పారు. సేమ్ థింగ్ హియర్ ఆల్సో. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ టెక్నాలజీని అట్మోస్ట్ లెవెల్లో యూజ్ చేసుకుందాం అనుకున్నారు. దే ఆర్ గోయింగ్ టు ఫిక్స్ దిస్ గేజ్ స్టేషన్స్. గివ్ మీ అ మూమెంట్. yes, sorry. So right now what they are working out right now, సో ఆ యొక్క ల్యాండ్ మోషన్ని, సో వర్టికల్ ల్యాండ్ మోషన్ని ఐడెంటిఫై చేసే విధంగా వీళ్ళు ఆ సెన్సార్స్ అనేది యూజ్ చేస్తున్నారు. సో దట్ దే కెన్ ప్రిడిక్ట్ అట్ వాట్ లెవెల్ ఇట్ మైట్ రైజ్ అని. So they can evacuate people from that particular place. So yes, the committee recommended a nationwide land assessment study to understand the accurate vulnerability of the coastal areas. So we observe చేయాల్సింది ఏంటి అంటే, not only these islands, even the coastal areas are also under the subvention. సో అక్కడ వరకు వచ్చినది ఇక్కడ కూడా వాటర్ లెవెల్ అక్కడ వరకు రావచ్చు కదా. కోస్టల్ ఏరియాస్ ఆర్ ద వన్ విచ్ ఆర్ వల్నరబుల్ అగైన్. సో ఆ వల్నరబిలిటీని అసెస్ చేయండి అని కూడా చెప్పింది అనమాట. ఆల్ దీస్ కెన్ బి యాడెడ్ ఫర్ యువర్ ఆన్సర్ రైటింగ్ ఇన్ యువర్ వే ఫార్వర్డ్ ప్లేస్. ఓకే, ఎన్వైరన్మెంట్కి చాలా ఇంపార్టెంట్. ఇట్ సజెస్టెడ్, సో వాట్ దే హావ్ మెన్షన్, అక్యురేట్ వల్నరబిలిటీ టు ద కోస్టల్ ఏరియాస్, ఐడెంటిఫికేషన్, అసెస్మెంట్ ఆఫ్ దట్, అండ్ ఇట్ సజెస్టెడ్ కండక్టింగ్ ఫీల్డ్ బేస్డ్ టోపోగ్రఫిక్ సర్వేస్ టు మ్యాప్ ద అక్యురేట్ ఇనండేషన్ ఆఫ్ ఐలాండ్స్ అండర్ డిఫరెంట్ క్లైమేటిక్ చేంజ్ సినారియోస్. సో ఏం చెప్పుకొచ్చారు ఇక్కడ, అక్యురేట్ ఇనండేషన్ ఆఫ్ మ్యాప్స్, జియోగ్రఫికల్ టోపోగ్రఫిక్ మ్యాప్స్ తీసుకోండి, ఎక్కడెక్కడ వల్నరబిలిటీ అని ఐడెంటిఫై చేయండి. ఇప్పుడు సపోజ్ మనకి ఎర్త్క్వేక్స్ ఉంది, జోన్స్గా డివైడ్ చేసాం కదా, జోన్ 4, జోన్ 3, జోన్ 2 అని, జోన్ 2, జోన్ 1 అని. సేమ్ థింగ్ ఇక్కడ కూడా అసెస్ చేయండి అని చెప్పారనమాట. నెక్స్ట్, ద రీసెర్చ్ ఫైండింగ్ షోర్ దట్ ఆల్ ద ఐలాండ్స్ ఇన్ ద లక్షద్వీప్ ఆర్ వల్నరబుల్ టు ద ఇంపాక్ట్ ఆఫ్ సీ లెవెల్ రైజ్. ఎస్పెషల్లీ లక్షద్వీప్ అనేది మోస్ట్ వల్నరబుల్ ఇన్ ఇండియన్ టెరిటరీ ఫర్ దిస్ సీ లెవెల్ రైజ్. ఓకే, fine. That is about this article. We'll go with the next one.
నిన్న P20 మీటింగ్ జరిగిందని చెప్పా కదా, పార్లమెంటరీ మీటింగ్, పార్లమెంటరీ స్పీకర్స్ సమిట్. సో what happened? Terrorism for any reason is against humanity, says Mr. Modi. So మోడీజీ ఏం చెప్పారు, ఈ యొక్క టెర్రరిజం ఏ ఫామ్లో ఉన్నా అది ఖచ్చితంగా సొసైటీకి అగేన్స్ట్, ఇట్ ఈస్ అగేన్స్ట్ దిస్ హ్యుమానిటీ అని చెప్పుకొచ్చారు అన్నమాట. దెర్ ఈస్ స్టిల్ నో కన్సెన్సస్ ఆన్ ది డెఫినేషన్ ఆఫ్ టెర్రరిజం even in UN. Prime Minister says at Parliamentary Speakers Summit, he emphasizes on a tough approach to counter the challenge. So ఏం చెప్తున్నారు అని అంటే, ఈ యొక్క ఇష్యూ ఏదైతే ఉందో, మేజర్ ఇష్యూ టెర్రరిజంకి, ఆ ఒక్క ఇష్యూకి ఏదైతే ఉందో డెఫినేషన్ అన్నది కరెక్ట్గా లేదు. So there is no proper consensus between the different nations, among the nations, to agree. ఒక కామన్ గ్రౌండ్లో లేరు వాళ్ళు. టెర్రరిజం అని ఒకటి ఐడెంటిఫై చేయడానికి దాని ఒక డెఫినేషన్ అనేది ఇంతవరకు రాలేదు. ఇది డిఫరెంట్ కంట్రీస్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నాయి. That is what they have mentioned. And he also mentioned, what our Prime Minister has mentioned, that ఇప్పుడు వరల్డ్ టెర్రరిజం, టెర్రరిస్ట్ అటాక్ అని మాట్లాడుతుంది. ఈ మాకు బార్డర్ ఏరియాస్లో ట్రాన్స్ బార్డర్ టెర్రరిజం అనేది మేము ఫ్రమ్ ద బిగినింగ్, మేము ఫ్రమ్ సిన్స్ డికేట్స్ మేము దీన్ని ఎస్టాబ్లిష్ చేసి, ఫ్రమ్ డికేట్స్ వీ బీన్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ పర్టికులర్ ఇష్యూ అని చెప్పుకొచ్చారు అనమాట. ఇది వరల్డ్కి ఇప్పుడు కొత్త సినారియో కావచ్చు, మేము దీన్ని ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేసాము. సో ఎల్ఓసి కావచ్చు, ఎల్ఏసి దగ్గర కావచ్చు, ఈ డిఫరెంట్ ఏవైతే what we can say కామన్ లైక్ కంప్లీట్ బార్డర్స్ లేకుండా ఏదైతే ఫ్రీ బార్డర్స్ ఉన్నాయి, ఇప్పుడు మనకి కొన్ని ఏరియాస్లో బంగ్లాదేశ్లో వీటన్నిటిలో కూడా స్పేర్ బార్డర్స్ ఉంటాయి కదా, ఈ బార్డర్ ఏరియాస్ నుంచి కూడా క్రాస్ బార్డర్ టెర్రరిస్ట్ అనేది మాకు ఎక్కువగా వస్తుంది. దిస్ ద మేజర్ ఇంపాక్ట్ ఆన్ అవర్ ఇంటర్నల్ సెక్యూరిటీ అని చెప్పుకోవచ్చు. సో దిస్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ న్యూ టు ఇండియా, వీఆర్ హ్యాండ్లింగ్ ఇట్ రైట్ నౌ. ద కన్సెన్సస్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద అవర్ అని చెప్పుకోవచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, హి హస్ ఆల్సో మెన్షన్ దట్ ఈ ఇజ్రాయెల్ పాలిస్తాన్ వార్ జరుగుతుంది కదా, he mentioned that amid the ongoing war between Israel and Palestinian military group, Prime Minister Narendra Modi on Friday asserted that the terrorism anywhere in the world for any reason is against humanity. Enduku cheptunnaru ఇది? Because we stood for Israel. ఇజ్రాయెల్ కోసం మనం నిలబడ్డాం కాబట్టి he is reinstating that ఏ ప్లేస్లో ఎక్కడ ఎలాంటి హ్యుమానిటేరియన్ వైలేషన్స్ జరిగినా దాన్ని అగేన్స్ట్గానే నిలబడాలి. సో వీ నీడ్ టు స్టే అగెయిన్స్ట్ దట్. అందుకనే మనం ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నాం అని చెప్తున్నారు. ఇండైరెక్ట్లీ ఈస్ టెల్లింగ్ ద సేమ్ థింగ్. అడ్రసింగ్ ద ఇనాగ్రల్ సెషన్ ఆఫ్ fine. So addressing the inaugural session of the 9th G20 Parliamentary Speakers Summit, P20, Mr. Modi pointed out that there is no consensus on the definition of terrorism even in United Nations, and enemies of humanity take advantage on this. So ఏమవుతుంది, ఎప్పుడైతే కన్సెన్సస్ లేదో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు, దెన్ వాట్ హ్యాపన్స్, టెర్రరిజంకి ప్రాపర్గా డెఫినేషన్ లేనప్పుడు దెన్ యూ కెనాట్ అక్యూజ్ వన్ పర్టికులర్ గ్రూప్ యాజ్ అ టెర్రరిస్ట్ గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ హమాస్ కూడా ప్రాపర్ టెర్రరిస్ట్ అనే డెఫినేషన్ లేకపోవడం వల్ల వరల్డ్ వైడ్ ఎరేనాలో దీన్ని టెర్రరిస్ట్ గ్రూప్ అని చెప్పట్లేదు కదా. వాట్ వీ హ్యావ్ టర్మ్డ్ హియర్ మిలిటెంట్ గ్రూప్ అని చెప్పాం, టెర్రరిస్ట్ గ్రూప్ అని చెప్పలేదు. See, some people are terming it as a terrorist group. So proper definition లేకపోవడం అనేది కూడా ఆ గ్రూప్స్ దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటాయని చెప్తున్నారు. నెక్స్ట్, టైమ్ ఫర్ పీస్. Nothing that a divided world cannot provide solutions to the global challenges. The Prime Minister said that this is a time for peace and brotherhood and called for an end of the crisis in global trust and move forward with a human-centric approach. ఏం చెప్పారు, the need of the hour is ensuring humanity, ensuring peace and స్టెబిలిటీ ఆర్ టైమ్ ఫర్ పీస్ అండ్ హ్యూమన్ సెంట్రిక్ అప్రోచ్ అని చెప్పుకోవచ్చు అనమాట. గ్లోబల్ క్రైసిస్లో మనం కావాల్సింది, గ్లోబల్ ఛాలెంజెస్ని అడ్రస్ చేయడంలో మనకు కావాల్సింది ఏంటి, పీస్, బ్రదర్హుడ్ అండ్ వన్నెస్. So that is why we always speak for Vasudhaiva Kutumbakam. That is what he has mentioned again. So everyone is aware of what is happening in various parts of the world. అంటే ఏ గురించి మాట్లాడుతున్నారు, రష్యా ఉక్రెయిన్ వార్, ఆల్సో దిస్ పర్టికులర్ ఇజ్రాయెల్ పాలస్తీన్ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్లో కూడా జరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఇఫ్ యూ కెన్ టేక్ ఈవెన్ కొరియన్ మీటింగ్ రష్యా, సో నార్త్ కొరియన్ ప్రెసిడెంట్ మీటింగ్ రష్యా, ఇలాంటి ఇష్యూస్ అన్నీ జరుగుతున్నాయి. వార్ టోన్ ఏరియాస్ ఉన్నాయి, సుడాన్లో ఇష్యూస్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ ఏరియాస్లోనూ ఈ జరుగుతున్న ఇష్యూస్ని మనం మైండ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సింది పీస్ అండ్ సెక్యూరిటీ తప్పనిచ్చి ఇట్స్ నాట్ సంథింగ్ విచ్ వీ నీడ్ టు ఫైట్ అబౌట్ అని చెప్పారనమాట. ది వరల్డ్ ఈస్ గ్రాప్లింగ్ విత్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ కాన్ఫ్రంటేషన్స్. సచ్ ఎ వరల్డ్ ఫుల్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ కాన్ఫ్రంటేషన్ ఇస్ నాట్ ఎనీవన్స్ ఇంట్రెస్ట్, ఎవరిది కాదు. గ్లోబల్ ఛాలెంజెస్ అడ్రస్ చేయాలంటే మనం టుగెదర్గా ఉండాలి అని చెప్పుకోవచ్చు. So apart from that, calling for a tough approach against terrorism, Mr. Modi pointed at that how India has been a victim of this cross-border terrorism
for decades together. He called how terrorists have targeted the old parliament building when it was in session. దాని మీద బాంబ్ అటాక్స్ ఇవన్నీ చేయడానికి ట్రై చేశారు కదా, సో అది చెప్పుకొచ్చారన్నమాట. మా పార్లమెంట్ బిల్డింగ్నే వీళ్ళు అటాక్ చేయడానికి వచ్చారు. సో అండర్స్టాండ్ ద ఇంపాక్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్రాస్ బోర్డర్ టెర్రరిజం విచ్ వీ హ్యాడ్. ఇప్పుడు వరల్డ్ అరీనాలో మీరు టెర్రరిజం వీళ్ళు గుర్తించాలి వాళ్ళు గుర్తించాలని చెప్తున్నారు, కానీ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ బీన్ కామన్ ఇష్యూ దట్ ఈస్ బీయింగ్ ఫేస్డ్ బై అవర్ కంట్రీ అని చెప్పుకొచ్చారు. రైట్. సో అపార్ట్ ఫ్రమ్ దాట్, yes, yeah, even today what he has mentioned that there is no proper definition. Just a second, I think article has been missed. So there is no proper consensus and mali cheppukocharu ekkada international convention on combating terrorism is still waiting for the consensus of people or the nations in UN అని చెప్పుకోవచ్చు. దట్ ఈస్ నథింగ్ మోర్ దాన్ దట్. చెప్పడం ఏంటంటే టూ థింగ్సే. మనం ఈ టైంలో ప్రాపర్గా ఈ యొక్క ఇష్యూని అనేది అడ్రస్ చేయాలి. గ్లోబల్గా మనము వార్ కైండ్ ఆఫ్ అరీనా కాకుండా బ్రదర్హుడ్ పీస్తో మనం ముందుకెళ్ళాలి. టెర్రరిజం అనే దానికి ప్రాపర్ డెఫినేషన్కి రావాలి. దట్స్ ఆల్, నథింగ్ మోర్ దాన్ దట్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్. రైట్, విల్ గో విత్ ద నెక్స్ట్ వన్. అండ్ మన డెమోక్రసీ గురించి మాట్లాడారు. రైట్ నో విల్ హ్యావ్ 2024 ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎలక్షన్స్ అప్పుడు 100 crore పీపుల్ పార్టిసిపేట్ చేస్తారు. దట్ ఈస్ గోయింగ్ టు బి అ ఫెస్టివల్ ఇన్ ద కంట్రీ అని చెప్పుకొచ్చారనమాట. దట్ ఈస్ ఇట్ అబౌట్ దట్ ఆర్టికల్. నెక్స్ట్, ఇండియన్స్ అబోర్షన్ లా ఈజ్ అ ప్రో చాయిస్ లిబరల్ అహెడ్ ఆఫ్ అదర్ నేషన్స్. సిజే ఎందుకు అబోర్షన్స్ గురించి వచ్చింది? వాట్ ఈస్ ద న్యూస్? టర్మినేట్ 26 వీక్ ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు తను టర్మినేట్ చేసుకోవాలని చెప్పి ఒక ఆమె కేసు కోర్టుకి లైక్ సుప్రీం కోర్టుకి అప్రోచ్ అయిందనమాట. దానికి వాట్ ఆర్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ హ్యావ్ మెన్షన్డ్, సి వీ కెన్ నాట్ కాంప్రమైజ్ ఆన్ యువర్ రైట్స్. Definitely you have your own bodily rights, you have your right to reproduction. At the same time we cannot ignore the rights of the unborn child. ఇది చెప్పుకొచ్చారనమాట. సో అపార్ట్ ఫ్రమ్ దట్ వాట్ సీజే ఇంకా కన్విన్సింగ్గా చెప్పాలి కదా, వాట్ సీజే హ్యాస్ మెన్షన్డ్ ఇస్ దట్ ద రూల్స్ ఆర్ ద లాస్ విచ్ వీ హ్యావ్ ఇన్ ద కంట్రీ ఫర్ దిస్ అబార్షన్ ఈస్ ఫార్ మోర్ అహెడ్ దాన్ అదర్ కంట్రీస్ అని చెప్పుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏలో ఒక కేసు ఉందన్నమాట. సో ఎస్, ఈ యుఎస్ఏ ద కేస్ ఇస్ కాల్డ్ రో వర్సెస్ వేడ్. వెరీ పాపులర్ కేసు, ఎందుకంటే ఈ మధ్యలో కూడా న్యూస్లో ఉన్నింది అనమాట. అది అగైన్ పీపుల్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ అండ్ వ్యాలిడేటింగ్ దిస్ పర్టికులర్ జడ్జ్మెంట్. వాట్ ఈస్ దిస్ జడ్జ్మెంట్ అంటే, ఎర్లియర్ ఇన్ యుఎస్ఏ విమెన్ వర్ నాట్ అలౌడ్ టు అబార్ట్ అంటిల్ అన్లెస్ ద చైల్డ్ ఈజ్ హ్యావింగ్ సమ్ ఇల్ హెల్త్. అంటే ఫిజికల్గా వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉంటే, పుట్టే బిడ్డ ఫీటస్ కరెక్ట్గా పుట్టలేదు అని ఒక క్లారిటీ వచ్చినప్పుడు, ఇంక పుట్టితే కూడా కరెక్ట్గా ఉండలేరు, సమ్ టర్మినల్ ఇల్నెస్ ఉంటుంది అని తెలిసినప్పుడు, అలాంటి ఒక కేసులో తప్ప ఇంకెప్పుడు అబార్ట్ చేసుకోకూడదు, నాట్ ఈవెన్ ఇన్ ద ఫస్ట్ ట్రైమిస్టర్. సో అప్పుడు 1973లో జరిగిన కేసు ఇది, రో వర్సెస్ వేడ్. ఆ కేసు జరిగినప్పుడు ఏమని చెప్పారంటే, విమెన్ ఆల్సో హ్యావ్ దేర్ బాడీలీ రైట్స్, బట్ ఎలా డివైడ్ చేశారంటే ఫస్ట్ ట్రైమిస్టర్ వరకు విమెన్ కంప్లీట్ రైట్స్ ఉన్నాయి. ఇఫ్ దే వాంట్ అబార్ట్ దే క్యాన్. సెకండ్ ట్రైమిస్టర్ సేమ్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అండ్ ఇఫ్ దే హ్యావ్ టు టేక్ ద సజెషన్ ఆఫ్ ద స్టేట్ అట్ ద సేమ్ టైమ్ ద విమెన్ కన్సర్న్స్ కూడా తీసుకోవాలన్నమాట. అట్ ద సేమ్ టైమ్ ద థర్డ్ ట్రైమిస్టర్ ద విమెన్ డజంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ బాడీలీ రైట్స్ టువర్డ్స్ దట్ పర్టికులర్ అబార్షన్ యాజ్ ఇట్ ఈస్ ఆల్రెడీ వల్నరబుల్ స్టేజ్. ఎందుకంటే టేకింగ్ అండర్ ద టేకింగ్ ద కన్సర్న్స్ ఆఫ్ ద అన్బోర్న్ చైల్డ్ యాజ్ వెల్ యాజ్ ద ఉమెన్ హెల్త్, ఆ రెండు తీసుకొని థర్డ్ ట్రైమిస్టర్లో మాత్రం నాట్ అలౌడ్. సో ఆల్ ది 3 ట్రైమిస్టర్స్ గురించి ఇదనమాట వాళ్ళు నెక్స్ట్ ఇచ్చిన ఆ జడ్జిమెంట్. అంతవరకు కూడా ఉమెన్కి అసలు రైట్స్ లేవు బాడీ మీద. సో వాట్ హీ హాస్ మెన్షన్డ్ ఇస్ దట్ దెర్ ఇస్ నో డౌట్ దట్ అవర్ లా ఈస్ ఫార్ అహెడ్ ఆఫ్ అదర్ కంట్రీస్. వీ విల్ నాట్ హ్యావ్ ఎ రో వర్సెస్ వేడ్ సిచ్యువేషన్ హియర్. ఇప్పుడు అవసరమే లేదు కదా, బికాస్ వీఆర్ ఆల్రెడీ అహెడ్ ఆఫ్ ఇట్. వాళ్ళ ఒక బాడీలీ రైట్స్ కోసం వెళ్ళారు. ఫస్ట్ ట్రైమిస్టర్లోనే అబార్షన్ చేసుకునే రైట్ ఇవ్వండి అని వెళ్ళారు. అలాంటి ఒక సిచ్యువేషన్ ఇండియాలో ఉందా? లేదు. ఫ్రమ్ ద బిగినింగ్ వీ హ్యావ్ దట్ రైట్స్. సో వాట్ హీ హస్ మెన్షన్డ్ అవర్ లా ఈజ్ లిబరల్ అండ్ ప్రో చాయిస్. ఇది ఇంపార్టెంట్ అండి, రీసెంట్గా కూడా న్యూస్లో ఉంది కాబట్టి రో వర్సెస్ వేడ్ అనేది ఇంపార్టెంట్. యుఎస్ఏలో జరిగిన కేసు అది 1973లో. Justice Chandrachud observed in the court, and the Roe versus Wade saw the US Supreme Court rule that the country's constitution generally protected the right to abortion. So ఒకప్పుడు ఏంటి అంటే ఆ రైట్ టు అబార్షన్ కాన్స్టిట్యూషన్ తర్వాత ఇంకా ప్రొటెక్షన్ ఇచ్చిందనమాట. బిఫోర్ దట్ దే డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ రైట్స్ టు అబార్షన్. They don't have their bodily rights and the reproductive rights. Go through the case, it is important. కొంచెమైనా లైట్గా చూసుకోండి ఆ కేసు. I've given you the gist, nothing more than that. And మన కంట్రీలో బేసిక్గా ఎంతవరకు పర్మిసిబుల్ యాజ్ పర్ దిస్ మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ యాక్ట్?
24 వీక్స్, అందులోనూ ఆ లాస్ట్ 24 వీక్స్ నియర్లో ఉన్నప్పుడు దే హ్యావ్ టు గో ఫర్ ద 21 వీక్స్ తర్వాత దే హ్యావ్ టు గో ఫర్ ద బోర్డ్, డాక్టర్ బోర్డ్కి వెళ్ళాలన్నమాట. బోర్డ్ ఆఫ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒప్పుకుంటేనే ఫర్దర్గా చేసుకోవాలి. అండ్ అది కూడా కన్స్టెంట్ ఏంటి, see here, after the 24 week, so 24 week వరకు they are eligible to do whatever the termination they want to do, abortion చేసుకుంటే they can do. But after 24 weeks, the limit, if a board of doctors agree that the continuation of pregnancy was a risk to her life or if the substantial abnormality was medically detected in the fetus. So only on two conditions after 24 weeks they will have the right to abort. ఏంటది, ఒకటి ఆ బిడ్డని ఇంకా కంటిన్యూగా చైల్డ్ ఇంకా బర్త్ వరకు పెట్టుకుందంటే అమ్మ ప్రాణానికి ప్రాబ్లం వచ్చినప్పుడు, అట్ ద సేమ్ టైమ్ ద సబ్స్టాన్షియల్ అనార్మిటీ వాజ్ మెడికలీ డిటెక్టెడ్ ఇన్ ద ఫీటస్, అంటే ఇంకా ఖచ్చితంగా ఏదో ఒక ఇల్నెస్తో బిడ్డ పుడతారు, టర్మినల్ ఇల్నెస్తో ఆ ఫీటస్ అని అన్నప్పుడు they'll tell to abort. Now the issue is that ఎందుకు ఈ కేసు ఇంత హైలైట్ అవుతుంది అంటే, షీ ఈజ్ ఆల్రెడీ అండర్ డిప్రెషన్ ఐడెంటిఫైడ్ బై ద డాక్టర్స్. డిప్రెషన్లో ఉన్నప్పుడు పిల్స్ తీసుకోవాలి కదా, దే విల్ బి టేకింగ్ కౌన్సిలింగ్ పిల్స్ బేస్డ్ ఆన్ దేర్ లెవెల్ ఆఫ్ డిప్రెషన్. మెడికేషన్ ఇస్తారు, అట్ ద సేమ్ టైం కౌన్సిలింగ్ కూడా ఇస్తారు. కౌన్సిలింగ్ సమ్ టైమ్స్ విల్ నాట్ బి సఫిషియంట్, దే హ్యావ్ టు గో ఫర్ ద మెడికేషన్. If a woman is pregnant, medication is not basically permissible for those women. Health ఏ type of issues వచ్చినా సరే లాస్ట్ రిసార్ట్ వరకు వాళ్ళకి మెడికేషన్ ఇవ్వరు. Now the issue is that she mentioned, I have this depression, నేను ఇప్పుడు ఆ మెడికేషన్ తీసుకోవాలన్నా సరే బేబీ ఉంది అని చెప్పుకోవచ్చు. Now what the government will have to tell. So దానికి గవర్నమెంట్ ఇంకేం చెప్పింది, the court referred the prescriptions to the scrutiny of AIIMS medical board. The bench asked the board to undertake the independent evaluation as whether to alternate medication consistent with her pregnancy was available so as to neither jeopardize the well-being of women or the fetus. So this is listed the case for October 16th. So మళ్ళీ 16th ప్రొలాంగ్ చేసింది, ఇంకో 2 days ఇచ్చింది. ఏం చేశారు, డాక్టర్ బోర్డ్కి రెఫర్ చేసి మీరు ప్రిస్క్రిప్షన్ ఇవ్వగలరా. ఎలాంటి ప్రిస్క్రిప్షన్ అంటే, she has to go through this depression to get what we can say, to overcome this depression she has to go with certain medications or whatever the prescriptions that you say. అది చేస్తూ తనకి కానీ ఆ బిడ్డకు కానీ ఏ ఒక్క ఇష్యూ లేకుండా తను ఫర్దర్గా ప్రెగ్నెన్సీ క్యారీ చేయొచ్చా అన్న విషయం చెప్పండి అని అడిగింది. ఓకే, దట్ ఈస్ అన్ అప్డేట్ ఆన్ దిస్ కేస్. ఈ కేసు అయ్యే వరకు ఇంపార్టెంట్ బికాస్ దిస్ విల్ స్పీక్ లాట్ ఆఫ్ థింగ్స్, ఉమెన్ బాడీలీ అటానమిటీ గురించి, ఎవ్రీథింగ్ అటానమీ గురించి, ఎవ్రీథింగ్ ఇట్ విల్ స్పీక్. సో ఎస్, ఇంపార్టెంట్. నెక్స్ట్, గవర్నమెంట్ builds పార్ట్నర్షిప్స్ అండ్ మేక్ సెమీ కండక్టర్ చిప్స్. సో బేసిక్గా ఏమైందంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, రోబోటిక్స్ కావచ్చు, దీనికి రోడ్ మ్యాప్ ఎలా ఉండాలి అని చెప్పి 6 డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కలిసి ఒక రోడ్ మ్యాప్ అనేది మైటీకి ఇచ్చిందనమాట. సారీ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళకి ఇచ్చిందనమాట. దానిలో ఏమి ఇచ్చారు, సెమీ కండక్టర్ హబ్గా ఇండియా డెవలప్ చేయాలనుకుంటున్నాం. దిస్ ఇస్ వాట్ దిస్ బడ్జెట్ హ్యావ్ ఫార్ములైజ్డ్. ఈ బడ్జెట్లో క్లియర్గా మనం మెన్షన్ చేసాం కదా, బడ్జెట్లో ఉంది కదా, వాట్ దే మెన్షన్ దట్ ఇండియా షుడ్ బి ఎస్టాబ్లిష్డ్ యాజ్ అ సెమీ కండక్టర్ హబ్. దానికి మనం ఫర్దర్గా ప్రాసెస్ని లైక్ డెవలప్మెంట్లు కానీ చేంజెస్ మేము ఇక్కడ తీసుకొస్తాము అని చెప్పారు. So in that case, the 6 working groups formed to advise Center on Roadmap for Artificial Intelligence have submitted their report. కానీ ఈ రిపోర్ట్ని ఇంకా పబ్లిక్ చేయలేదు. దాని యొక్క అప్డేట్స్ చెప్పారు కానీ పబ్లిక్ చేయలేదన్నమాట. ఇంకా ఇన్ దట్ రిపోర్ట్ వాట్ దే హావ్ టోల్డ్ ఇస్ సేమ్ పీపీపీ మోడల్లో వెళ్ళండి, చేంజెస్ కొన్ని చెప్పారు. ఐ విల్ టెల్ యూ. సో సేస్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేస్ రాజీవ్ చంద్రశేఖర్. సో ఈ 6 వర్కింగ్ గ్రూప్స్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు, ఇంక్లూడెడ్ ద ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ టు మేక్ ద సెమీ కండక్టర్స్ ఫర్ ఏఐ అప్లికేషన్. సో ఫస్ట్ రికమెండేషన్ ఏంటి, పీపీపీతో వెళ్ళండి అని. నెక్స్ట్, ఇన్ అడిషన్ టు పీపీపీ మోడల్ would be leveraged to build so-called GPU clusters, the masses of resource-intensive graphics processors that are used for or rather used by AI applications. So ఏం చెప్పుకొచ్చారంటే, ఈ పీపీపీ మోడల్ వుడ్ లెవరేజ్ ఈ GPU క్లస్టర్స్ అనేది ఏంటంటే గ్రాఫిక్ ప్రాసెసర్స్ అనమాట. ఇలాంటి చిప్స్ గ్రాఫిక్ ప్రాసెసర్స్ పెడతారు కదా, మన ఫోన్లో కూడా కొన్ని ప్రాసెసర్స్ ఉంటాయి, సెమీ కండక్టర్స్ కావచ్చు, మైక్రో ప్రాసెసర్స్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి అనమాట. ఎస్టాబ్లిష్ చాలా మైన్యూట్వి ఉంటాయి, చాలా మినిమల్గా ఉంటాయి. అలాంటి ఒక చిప్ క్లస్టర్స్ ఎలా ప్రొడక్ట్ చేయాలి, వీటన్నిటికీ కూడా పీపీపీ మోడల్లో వెళ్తే లెవరేజ్ అయిపోతుంది, మీకు ఈక్వలేట్ అవుతుంది. ఇట్ వుడ్ బి లైక్ ఈక్వల్ కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ ద ప్రైవేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పబ్లిక్ అని చెప్పుకొచ్చారనమాట. సో దీస్ క్లస్టర్స్ వుడ్ బి మేడ్ అవైలబుల్ టు ఇండియన్ స్టార్టప్స్ అండ్ రీసెర్చర్స్. సో ప్రైవేట్వి ఎంటిటీస్కి ఇచ్చేస్తారు, మిస్టర్ చంద్రశేఖర్ సెడ్. అండ్ ద టెక్స్ట్ ఆఫ్ ద రిపోర్ట్ వాజ్ నాట్ ఇమీడియట్లీ పబ్లిష్డ్. ఇంతవరకు బయటికి రాలేదు, పబ్లిక్ అవ్వలేదు. సో ఏ ఇనిషియేటివ్ వుడ్ బి స్పాండెడ్
ఎక్కడెక్కడ ఈ యొక్క అప్లికేషన్స్ ఉంటాయి అన్నది చెప్పారు. అఫ్ కోర్స్ ఇన్ ఎనీ అదర్ ఫీల్డ్ వీ కెన్ డూ, బట్ మేజర్లీ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ అగ్రికల్చర్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఫిన్టెక్, సెక్యూరిటీ అండ్ గవర్నెన్స్. ఇది మేజర్గా ఫోకస్ అనమాట, మేజర్ ఏరియాస్ ఆఫ్ ఫోకస్ అని చెప్పొచ్చు. Usage of AI. Next, AI technology is trained on or programmed to learn from. So what they have mentioned is yes, the minister was referring to the learning models that AI technology has trained on. అంటే ఏంటంటే మనం లెర్నింగ్ మోడల్స్ కూడా డెవలప్ చేయాలి, ఎడ్యుకేషన్లో కూడా AI పెట్టాలి అని చెప్పాం కదా, ఆ లెర్నింగ్ మోడల్స్ డెవలప్ చేయండి అని కూడా అడిగారు. అపార్ట్ ఫ్రమ్ దాట్ రోబోటిక్ స్ట్రాటజీ మీద కూడా, సో దే హ్యావ్ ఆల్సో హ్యాస్ స్పోక్ ఆన్ ద డ్రాఫ్ట్ స్ట్రాటజీ on national strategy for national strategy on robotics, which was circulated for the public input in September. So September lo idi online lo availability untadandi. This is available online. Public oka opinion kosam అని చెప్పి డ్రాఫ్ట్ ఇస్తారు కదా, సో దేర్ విల్ బి అ పర్టికులర్ డ్రాఫ్ట్ విచ్ ఇస్ బీన్ ఓపెన్ ఫర్ పబ్లిక్. ఎనీ కైండ్ ఆఫ్ క్రిటిసిజం కావచ్చు, స్క్రూటినీ కావచ్చు, ఇన్పుట్స్ కావచ్చు, ఈ యొక్క పబ్లిక్ ప్లేస్లో మనం ఇవ్వచ్చు అనమాట. కామన్ పీపుల్, ఎనీవన్, ఎన్జిఓస్ ఆర్ వాట్ ఎవర్ ద పీపుల్ మేబీ, కామన్ పబ్లిక్ ఇవ్వచ్చు అనమాట. అలా ఓపెన్లో పెట్టాము. ఇన్ దిస్ న్యూ వరల్డ్ ద కాంపిటేటివ్నెస్, కాస్ట్ ఎఫిషియన్సీ అండ్ కంప్యూటర్ విజన్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్. బేసిక్గా ఎవరైనా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఇప్పుడు కాస్ట్ వేయబిలిటీ కావాలి, కాస్ట్ పెట్టినంత లెవెల్లో ఎఫిషియన్సీ కూడా ఉండాలి. సో ఇలాంటివన్నీ కూడా కన్స్టెంట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మంచి ఫోన్, 1 లక్ష రూపాయల ఫోన్ కొనుక్కున్నాం అనుకున్నాం, అది రేపొద్దున పేరిపోతే, ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎఫిషియంట్ ఫర్ ద వర్త్ ఆఫ్ మనీ, దెన్ ఇట్ ఈస్ యూజ్లెస్. అండ్ ఆల్సో ఇఫ్ యూ ఆర్ స్పెండింగ్ అబౌట్ 1 lakh, వాట్ అబౌట్ ద కామన్ పబ్లిక్, వాట్ అబౌట్ ద మిడిల్ క్లాస్? I'm just giving you an example. So they have to develop something, manufacturing industry, which is all cost viability at the same time ensuring efficiency. Adi cheppukocharu. Andukani ee draft policy anadi national strategy on robotics anadi develop chesaru. That is open for public review from September. So while robotics is a multidisciplinary technology that has a potential to transform and disrupt the wide range of sectors and industries, its adoption to date has been primarily driven by economic motivations. The draft strategy says, arguing that the robotic technologies used in manufacturing and other areas have a significant impact by reaping the benefits of deploying robotics at a scale. So ఏం చెప్పుకొచ్చారంటే, ప్రతిసారి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన ప్రతిసారి జాబ్స్ వెళ్ళిపోతాయి అని చెప్తారు కదా, ఇది కూడా అలాంటి రెవల్యూషనరీ. బట్ ఎంత జాబ్స్ వెళ్తాయో అన్నిటికన్నా 10 times కానీ, లైక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మోర్ జాబ్స్ కెన్ బి రిక్రూటెడ్ అగైన్. టెక్నాలజీ అప్గ్రేడేషన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మనం. ది వరల్డ్ ఈస్ రన్నింగ్, వీ హ్యావ్ టు రన్. సో దట్ ఈస్ వాట్ హీ హాస్ మెన్షన్డ్. So draft strategy recommends physical intervention to facilitate local manufacturing of robotics hardware, building the demonstration facilities to test and show the technologies, building capacity in robotic sector. So ఆ డ్రాఫ్ట్లో ఏముంది, లోకల్గా ఏవైతే ఉంటాయో లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ రోబోటిక్స్కి ఫిజికల్ ఇంటర్వెన్షన్ ప్రొవైడ్ చేయాలన్నమాట. అంటే సబ్సిడీస్ కావచ్చు, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ కావచ్చు, వాళ్ళకి ఫిజికల్ ఇంటర్వెన్షన్ అనేది ఇస్తారనమాట ఫర్ ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్. బిల్డింగ్ ఆఫ్ దిస్ డెమాన్స్ట్రేషన్ ఫెసిలిటీస్. ఆ డెమాన్స్ట్రేషన్ అంటే ఇప్పుడు అవేర్నెస్ కావచ్చు, లేదంటే యూసేజ్ ఫెసిలిటీస్. ఎలా ఇప్పుడు మనం ఒక పర్టికులర్ ప్రోడక్ట్ నేను కొనుక్కున్నాను అనుకుందాం, నాకు డెమో కావాలి కదా. వితౌట్ ఏ డెమో హౌ కెన్ యూజ్ ఇట్? ఐఎమ్ నాట్ సంథింగ్ విచ్ హూ ఆర్ స్కిల్డ్ ఇన్ ఎవ్రీ అదర్ ఫీల్డ్ కదా. సో ఆ డెమాన్స్ట్రేషన్ అనేది కూడా కావాలి. అండ్ టు టెస్ట్ అండ్ షో దిస్ టెక్నాలజీస్ అండ్ బిల్డ్ కెపాసిటీ ఇన్ ద రోబోటిక్ సెక్టర్. వీటన్నిటికీను కూడా ఫిజికల్ ఇంటర్వెన్షన్ కావాలి అని చెప్పారు. So yes, he said that the job losses due to manufacturing, just a second, is due to manufacturing of robotics, was an erroneous way to looking. See what he has mentioned. Mr. Chandrasekhar has told that the job losses due to manufacturing automation was an erroneous way of looking at robotics and arguing that the quality assessment through computer vision and efficiency were among the benefits of robotics in this particular sector. అంటే మీకు జాబ్ ఎంతైతే లూజ్ అంటే అంతే గెయిన్ ఉంటుంది. సో ఇట్స్ నాట్ సంథింగ్ దట్ యూ అగ్రిగేట్గా చూసుకుంటే ఖచ్చితంగా గెయినే. ఎప్పుడైనా సరే టెక్నాలజీ అడాప్టేషన్ అనేది, టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ అనేది గెయినింగ్ ఫ్యాక్టర్. So yes, that is what he has mentioned. Automation అనేది, it is an erroneous way of looking at robotics. అంటే losing of jobs అనేది అసలు అది పాయింటే కాదు అని మాట్లాడుతున్నారు. And apart from that, arguing that the quality assessment through computer vision and efficiency were among the benefits of robotics. Are you able to understand? So దాని యొక్క బెనిఫిట్స్ చెప్పుకొచ్చారు. ఏంటని? క్వాలిటీ అసెస్మెంట్ కావచ్చు, ఇప్పుడు మాన్యువల్గా చేసేవారు అన్నిటిని ఆటోమేట్ చేయొచ్చు కదా రోబోటిక్స్. వాట్ నాట్ కెన్ అ రోబోట్ డూ, రోబోటిక్స్ కెన్ డూ ఎవ్రీథింగ్, ఇట్ కెన్ డూ. సో అది చెప్పుకొచ్చారు. నథింగ్ మోర్ దాన్ దట్. ఎస్ఎన్టీలో ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. దట్ ఈస్ వై ఐమ్ స్ట్రెసింగ్ ఆల్ దీస్ ఆర్టికల్స్. యూ మైట్ ఫీల్ దట్ ఇట్స్ మోర్, బట్ యా డెఫినెట్లీ దట్ ఈస్ ఇంపార్టెంట్. నెక్స్ట్, బైడెన్ I haven't taken this particular articles. మళ్ళీ అదే కంటిన్యూషన్ ఆర్టికల్ అండి. ఇజ్రాయెల్ను
Gaza. Continuation article నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను కాబట్టి ఐ హెవెంట్ టేకెన్. అండ్ ఆపరేషన్ అజయ్ స్టార్టెడ్ 212 పీపుల్ ఆల్రెడీ రీచ్డ్ ఇండియన్ సాయిల్. సో అది జరుగుతూనే ఉంది యాజ్ ఆఫ్ నౌ. ఓకే, నెక్స్ట్ బైడెన్ అవార్డ్ $7 billion ఫర్ క్లీన్ ఎనర్జీ హబ్స్. మనకి నెట్ జీరో ఎమిషన్స్ ఎప్పటికి టార్గెట్ ఏ ఇయర్? ఇండియాకి 2070, అదే యూఎస్కి అయితే 2050. సో ఆ లోపల ఇవి చెయ్యాలి అని ప్లాన్. సో the 7 hubs will spur $40 billion in investment and create thousands of jobs, says వైట్ హౌస్. సో ప్రెసిడెంట్ ఏం చెప్పారంటే వాళ్ళు కొన్ని ప్రాజెక్ట్స్ చూస్ చేసుకున్నారు అనమాట. క్లీన్ ఎనర్జీ హబ్స్ అంటే ఫాజిల్ ఫ్యూయల్ నుంచి వచ్చే ఫ్యూయల్స్ కాకుండా, ఆర్ యూసేజ్ ఆఫ్ క్రూడ్ ఆయిల్స్ ఇలాంటివి కాకుండా హైడ్రోజన్ ప్లాంట్, హైడ్రోజన్ ఫ్యూయల్ నుంచి డెవలప్ కావచ్చు, సంథింగ్ విచ్ ఇస్ రెన్యూవబుల్ అంతే. అలా ఒక డెవలప్మెంట్ హబ్స్కి $7 billion అనేది ఇన్వెస్ట్మెంట్గా ఇస్తున్నారు అనమాట. So the clean energy projects in 7 states from Pennsylvania to California have been selected by Biden administration for a $7 billion project to kickstart development and production of hydrogen fuel, which is a key component of Joe Biden's agenda to slow climate change. So climate change slow down అవ్వాలంటే ఏం చేయాలి? గ్లోబల్ వార్మింగ్ తగ్గించాలి. గ్లోబల్ వార్మింగ్ తగ్గించాలి అంటే ఫాజిల్ ఫ్యూయల్ ఎమిషన్స్ తగ్గించాలి. అది తగ్గించాలి అంటే రెన్యూవబుల్ సోర్సెస్కి వెళ్ళాలి. సో రెన్యూవబుల్ సోర్సెస్లో వన్ ఆఫ్ ద కీ డెవలప్మెంట్ ఏరియా ఇస్ హైడ్రోజన్. ఎందుకు హైడ్రోజన్ మీద ఫోకస్ చేస్తామంటే ఎండ్ ప్రోడక్ట్ లేదంటే మీకు వేస్టేజ్ వచ్చేది ఏంటి? ఏమొస్తుంది? వాటర్ వస్తుంది, H2O కదా. సో హైడ్రోజన్ మీరు ఎంత కన్స్యూమ్ చేసినా ఏం చేసినా దానిగానే వర్కౌట్ అయింది అంటే వచ్చే ఎండ్ ప్రోడక్ట్ మీకు వాటర్ వస్తుంది. సో దెర్ ఇస్ నో పొల్యూషన్. అర్థమవుతుందా? సో దట్ ఈస్ వాట్ దే హ్యావ్ మెన్షన్. నో పొల్యూషన్ అంటే నాట్ కంప్లీట్లీ నో పొల్యూషన్, దేర్ మైట్ బి సమ్ పొల్యూషన్స్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, బట్ స్టిల్ దిస్ అన్ ఎఫిషియంట్ వే కంపేర్డ్ టు fossil fuels, right? So his goal is to establish the regional hydrogen hubs to replace this fossil fuels as coal and oil with cleaner burning hydrogen as an energy source for vehicles, manufacturing and generating electricity. Even India is also working the same thing. Manaku kuda ikkada renewable sources manam solar hub develop chestunnam. We are using this hydro power plants here. ఇలా ఎందుకు డిఫరెంట్ ఏరియాస్ని ఫోకస్ చేస్తున్నాం అంటే క్రూడ్ ఆయిల్ ఆర్ నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ మీద డిపెండెన్సీ తగ్గించుకోవాలి. అండ్ ఆల్సో ఈ యొక్క క్రైసిస్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇప్పుడు ఇన్ఫ్లేట్ అవుతున్నాయి రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల. అంటే వరల్డ్లో గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, ఏవైతే క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్టర్ కంట్రీస్ ఉన్నాయో వాళ్ళలో ఏ ఇష్యూ వచ్చినా, లేదంటే ఇంటర్నేషనల్ ఏరియాలో వీళ్ళకి కానీ వాళ్ళతో ఇష్యూస్ వచ్చినా ఈ కంట్రీ యొక్క రిసెషన్ రావచ్చు, ఈ కంట్రీ యొక్క ఎకనామిక్ స్టెబిలిటీ ఏదైతే ఉందో అది డిస్టర్బ్ అవ్వచ్చు. ఇప్పుడు ఇన్ఫ్లేట్ అయిపోయింది కదా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్, ఈజ్ ఇట్ ఇన్ అవర్ హ్యాండ్ టు కంట్రోల్ ఇట్? నో, వీళ్ళకైతే అస్సలు లేదు. బికాస్ దే స్టూడ్ అగేన్స్ట్ రష్యా. సో వాళ్ళు బ్యారెల్ ప్రైస్ పెంచేశారు, బ్యారెల్స్ ప్రొడక్షన్ కూడా తగ్గించేశారు. దానివల్ల డిమాండ్ పెరిగిపోయింది, కాస్ట్ పెరిగిపోయింది. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? సో అలా ఒక సిచ్యువేషన్ కూడా రాకుండా అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ స్లోయింగ్ డౌన్ ఆఫ్ దిస్ క్లైమేట్ చేంజ్. అందుకోసం నాన్ ఫాజిల్ ఫ్యూయల్కి షిఫ్ట్ అవుతున్నారు అనమాట. సో వాట్ ఈస్ ద టార్గెట్? ద వైట్ హౌస్ కాల్స్ ఫర్ ద క్లీన్ హైడ్రోజన్ essential to achieving the president's vision for a strong clean energy economy and net zero greenhouse emissions by the US by 2050. మనకైతే 2070 net zero emissions. And one more thing, హైడ్రోజన్లో డిఫరెంట్ హైడ్రోజన్స్ ఉన్నాయి. అవి ఏంటి అని చూసుకోండి. బ్లూ హైడ్రోజనా, గ్రీన్ హైడ్రోజనా ఏంటి అని చూడండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూర్ ప్రిలిమ్స్. సో గో రీసెర్చ్ అండ్ ఐడెంటిఫై అండ్ నోట్ ఇట్ డౌన్. దాని యొక్క ప్రోడక్ట్ ఏంటి, అది ఏదంటే దేని ద్వారా ప్రొడ్యూస్ చేస్తున్నారు అన్న దాని ప్రకారం నేమ్స్ మారిపోతాయి. వాట్ ఈస్ గ్రీన్ హైడ్రోజన్, వాట్ ఈస్ బ్లూ హైడ్రోజన్, ఇవన్నీ చూసుకోండి, ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ విల్ నాట్ ఎఫెక్ట్ IMEC. వాట్ ఈస్ IMEC? IMEC ఇండియన్ మిడిల్ ఈస్ట్ కారిడార్. మనం చెప్పాను కదా నేను, ఇజ్రాయెల్లో మనము చేస్తున్నాం ఇండియా నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది అని. సో నిర్మలా సీతారామన్ ఏమని చెప్పారు అంటే ఈ యొక్క వెస్ట్ ఏషియన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూ ఏదైతే జరుగుతుందో, ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్ ఏదైతే జరుగుతుందో, ఈ కాన్ఫ్లిక్ట్ IMECని ఇంపాక్ట్ చేయదు అని చెప్తుంది. బట్ హౌ ఫార్ దిస్ ఇస్ ట్రూ అన్నది మనకు తెలియదు. ఓకే, ఎస్, హౌవెవర్ ద క్రైసిస్ హెస్ రివైవ్డ్ ఫియర్ ఆన్ దిస్ fuel prices and food security and supply chain disruptions. However, after G20's FM's meet in Marrakech. So ఏమని చెప్పుకొచ్చారు అంటే ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో, వెస్ట్ ఏషియన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో, దీనివల్ల మన IMEC ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఇష్యూ రాదు. కానీ దిస్ విల్ రివైవ్ ఫియర్స్ ఆన్ ఫ్యూయల్ ప్రైసెస్. అఫ్ కోర్స్ ఇవన్నీ గల్ఫ్ కంట్రీస్ దగ్గరే కదా ఉన్నాయి. ఆ ఒక్క వాటర్ రిసోర్స్ దగ్గర ఎక్కడైతే ఇవి ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల వాళ్ళకి పెట్రోలియం ప్రొడక్ట్స్ వస్తాయి. సో క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో ఆ ప్రైసెస్ పెరగచ్చు,
ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్ రావచ్చు. ఇప్పుడు ఉక్రెయిన్లో వార్ రాగానే ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చాయి, వెంటనే మనం కూడా బ్యాన్ చేసాం కదా ఎక్స్పోర్ట్స్. వై? బికాస్ గ్లోబల్గా వాళ్ళు వచ్చి రైస్ మార్కెట్స్ వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే అక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ ఆగిపోయాయో ఇండియా మీద పడింది బర్డెన్. మనం ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ స్టార్ట్ చేసామో ఇండియాలో ప్రైసెస్ ఇన్ఫ్లేట్ అయిపోయింది, ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరిగింది. పెరగడం వల్ల మనం ఏం చేసాము, ఎక్స్పోర్ట్స్ అనేది బ్యాన్ చేసి డొమెస్టిక్లో ఇన్ఫ్లేషన్ కూల్ డౌన్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాం. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ హ్యాపెనింగ్. So the conflict in Israel and Palestine will not dampen plans for the Indian Middle East corridor, says Finance Minister Ms. Nirmala Sitharaman. So she has mentioned and signaled on Friday, noting the strife didn't figure significantly in parleys held with G20's FMC in Marrakech in Morocco. So Morocco lo cheppindi anamata adaithe manaki impact undadu ani. However, there are concerns regarding food security and crude oil prices. That is what in this meeting they have mentioned. So yes, nothing more than that. We'll go with the next article. So I think explanatory article is not there. Yes, that is the last article for today. We'll meet again in your Monday session. So from Monday you are going to have a different session. We'll see accordingly. Ela plan chestam, I'll tell you. So thank you for the session. We'll meet again on Monday.